సుస్వాగతం. క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ శ్రావణ మాసంలో మనం నోచేటువంటి నోములకి ఆచరించేటువంటి వ్రతాలకి ఆ లక్ష్మీదేవి ముగ్ధురాలై మన ఇంటికి విచ్చేసి మన కోరికలు తీరుస్తుంది అనేది మన ప్రగాఢ విశ్వాసం కదా. మరి అలాగే నేను ప్రతిరోజు ఈ శ్రావణ మాసంలో పిలుస్తున్నాను నలుగురు లక్ష్ముల్ని. వాళ్ళు నా ఆహ్వానానికి ముగ్ధులైపోయి ఇక్కడికి వచ్చేసి నన్ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి ఇవాళ కూడా నలుగురు లక్ష్ములు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. నచ్చి వచ్చారు కదా మీరు? అవును. జగ్గా ఇంకో నలుగురు లక్ష్ములు ఇవాళ మా ఇంటికి వచ్చేసారు ఈ శ్రావణ మాసంలో. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ లక్ష్ముల పేర్లు తెలియదే నాకు. చెప్పేసుకుందామా ఒకసారి పేర్లు? పేరు చెప్పేసి. ఐశ్వర్య. ఏం చదువుతున్నావు ఐశ్వర్య? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. బాగా చదువు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యాక్చువల్లీ సైలెంట్ గా ఉండాలి, డల్ గా ఉండాలి అని ఏమి రూల్ లేదే. ఎందుకు? సిగ్గా? బిడియమా? మేము ఇంత కష్టపడి రెడీ అయితే మీరు వచ్చి మమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారక్క. సో నేను బ్యూటిఫుల్ గా ఉన్నానంటావు? అంతకంటే ఇంకేం చెప్తా. ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? రెండువా? నా లోపల కూడా తెలిసిపోయింది అప్పుడే ఐశ్వర్యకి. అక్క నాకు ఒక హక్ కావాలి. హగ్గా? నువ్వు శ్యామల హగ్గు తీసుకున్నావు అంటే నెక్స్ట్ నీలో యాక్టివ్నెస్ ఎలా ఉండాలి తెలుసా? ఒక టాప్ రేంజ్ లో ఉండాలి. వచ్చేసింది అప్పుడే. ఓకే, హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు కావేరి. నేను వనస్థలి. కావేరి. కావేరి ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? యమున. యమున, నువ్వేం చేస్తుంటావు? బీటెక్ కంప్లీటెడ్. బాగా చదువు, బాగా ప్రిపేర్. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్. నీ పేరు? ప్రణీత. ప్రణీత. ఓకే, ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, సో ప్రస్తుతం ఖాళీ జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. ఇద్దరు నదులు, ఇద్దరు హీరోయిన్లు, పైగా అందరూ సిస్టర్స్. మరి వీళ్ళ కాంబినేషన్ లో ఇవాళ ఎపిసోడ్ రచ్చ రంబోలే. ఇంకా సరే మొదలు పెట్టండి. హై రేంజ్ లో హై వోల్టేజ్ అంతే కదా? కరెంట్ తీగల ఏమన్నా హగ్గ తీసుకునే మాటలు ఇలా వచ్చేస్తున్నాయి అమ్మాయికి అసలు. అరే టూ మచ్ గా. సరే గిఫ్ట్లు చూసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో, సరేనా? గిఫ్ట్స్ ప్లీజ్.
ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. ఐశ్వర్య ఫస్ట్ నువ్వే జెండా ఒప్పి స్టార్ట్ చేయి అదృష్ట లక్ష్మి రౌండ్. దా ఒకసారి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే నేను స్టార్ట్ చేస్తాను. ఇందాక అగ్గిచ్చినందుకే నువ్వు ఇంత ఇదైపోయావు. ఇంకా నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను అనుకో ఎక్కడికో వెళ్ళిపోతావు. పర్వాలేదు, కొంచెం ఎనర్జీ కావాలి. ఏ ఆల్ ది బెస్ట్ బాగా ఆడేసే చెప్తా. నీకు వస్తాయి చూడు 200 దాటి వస్తాయి చూడు. ఓ థ్యాంక్ యూ. వెయ్యి చూద్దాం. నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ మీద. ఓ సెకండ్ బాల్ తీసుకో. థ్యాంక్ యూ. లాస్ట్ ఛాన్స్. కొంచెం స్లోగా ఆడు, మధ్యలో వెయ్యి. $90 వచ్చాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కావేరి నువ్వే ఆడాలి. వచ్చాయి. ఆడు కావేరి ఫస్ట్ బాల్. నువ్వు ఆడింది కరెక్టే కానీ కొంచెం స్లోగా ఆడు. అసలే ఆ నోరు కూడా కొంచెం డేంజర్ గా ఉంది. పడదు 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 అంటే అది వచ్చి 20లో ఆగింది. పడాలి అను. పడాలి అను. సూపర్. ఆల్రెడీ ఐశ్వర్య స్కోర్ దాటేసావు నువ్వు. ఇది కూడా నువ్వు కరెక్ట్ గా మంచి నెంబర్ లో వేసావు అనుకో టాపర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక యమున నువ్వే ఆడాలి. దా వచ్చి తీసుకో నీ ఫస్ట్ బాల్ ఆడేసే. ఇప్పుడు నువ్వు 100 వేసినా 100 దాటినట్టే. సో జాగ్రత్తగా ఆడు. 90. లాస్ట్ ఛాన్స్. మీ ఇద్దరు సిస్టర్స్ ఇంత కోయిన్సిడెంట్ గా ఆడతారు ఎందుకు? ఎలా సాధ్యం అసలు? కజిన్స్ కదా, కజిన్స్ కాబట్టి అన్ని అలా కుదిరేస్తాయా? సేమ్ పాయింట్స్ రావాలని ఇలా అన్ని విషయాల్లో సేమ్ 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 అనుకుంటూ వెళ్ళామనుకో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అన్ని విషయాలు. ఓకే ప్రస్తుతానికి ఇక్కడైతే ఇద్దరు సేమ్ టు సేమ్ 100 పాయింట్స్ తీసుకో. ప్రణీత ఏంటి మరి నువ్వు కూడా సేమా మీ చెల్లిలాగా? నేను టాప్ స్కోర్ సెట్ చేద్దామని. సెట్ చేస్తావా ట్రెండ్? సెట్ చేద్దాం. ప్రణీత ట్రెండ్ సెట్ చేస్తాను ఫాలో అవను అన్నావు. మరి ఇప్పుడు నువ్వు సెట్ చేస్తావో ఫాలో అవుతావో? ఫస్ట్ బాల్ తీసుకుని ఆడితే తెలిసిపోతుంది. చేసేలానే ఉంది. 100. సెకండ్ బాల్. వద్దక్క ఆగిపో ప్లీజ్. ప్లీజ్ నా కోసం. 40. అయిందా? బాగా అయిందా? పర్వాలేదు. ఎక్కడైనా చెల్లి గానీ ఆట దగ్గర చెల్లి కాంపిటేటివ్ స్పిరిట్ అంట. నెక్స్ట్ రౌండ్ లో మేము చూపిస్తాం. ఏంటి కాంపిటేటివ్ సిలేనా? స్పిరిట్. స్పిరిటేనా నువ్వు కూడా? సరే
స్కోర్. భైరవ అన్న మాట నిలబెట్టుకున్నావు భైరవ. Set చేసి. 210 పాయింట్స్. టాప్ స్కోరర్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి రౌండ్ టాపర్ అయిపోయింది విత్ 210 పాయింట్స్. ప్రణీత కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. టాప్ గిఫ్ట్ తీసేసుకో నువ్వే. గిఫ్ట్స్ ప్లీజ్. రీఛార్జ్ ఫ్యాన్. నెక్స్ట్ ఎవరున్నారు? ఓకే నువ్వే నెక్స్ట్. యమున. అక్క తర్వాతకి చెల్లి. అక్క తర్వాత చెల్లా. నాన్ స్టిక్ ప్యాన్. ఓకే నీకేం కావాలి కావేరి? కుంకుమ భరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి ఇట్స్ టైమ్ టు సీ అ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసేసుకుందాం మనం ఒక చిన్న బ్రేక్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? రెడీ ఫర్ ద క్వశ్చన్స్? Yes, ready. మొదలు పెట్టేద్దాం లక్ష్మిలు. పంచాక్షరి. ప్రణీత ముందుగా నీకే క్వశ్చన్ వచ్చేస్తుంది. గెట్ రెడీ. క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా ఇళ్లలో గోడలపై కనిపించేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బల్లులు. బల్లులు ఉన్నాయా? బల్లులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టిక్కర్స్, వాల్ పెయింట్స్, వాల్ పేపర్స్, వాల్ పెయింట్స్, వాల్ స్టిక్కర్స్ లేవు. వాల్ స్టిక్కర్స్. క్లాక్స్ గడియారాలు. చూద్దాం. యా ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ గోడలకి తగిలిస్తూ ఉంటాము. ఉందా? ఉన్నాయి. లైట్స్ గోడలకు ఉంటాయి బట్ టాప్ 5 లో ఉందా? టాప్ 5 లో లేదు. ఇంకేమేం కనిపిస్తాయి గోడలకి జనరల్ గా? కలర్స్. చూద్దాం. రంగులు ఉంటాయి ఆబ్వియస్లీ, కానీ ఆ రంగు వేసింది కూడా గోడే కదా. హుక్స్, హ్యాంగర్స్. టైమ్ అప్. సో 3 కరెక్ట్ గా చెప్పావు. మిస్ చేసిన 2 ఆప్షన్స్ ఏంటంటే క్యాలెండర్స్, తాళం చెవులు తగిలించుకునేది కీ హోల్డర్. ఓకేనా? సో ఈ 2 మిస్ చేసావు. సో 300 పాయింట్స్ నీకు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నువ్వే ఆడాలి యమున, సరేనా? ఈసారి మళ్ళీ అక్క అనుకు. ఓకే? పర్మిషన్ తీసుకో కావాలంటే మీ అక్క దగ్గర. యమున నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. ఏ హెల్పింగ్ లేవే చెల్లికి. ఓకేనా? ఓకే క్వశ్చన్ ప్లీజ్. పిల్లలు ఏ సందర్భాల్లో పెద్దల కోపానికి గురి కావాల్సి వస్తుంది? మీ అక్క కోపానికి నువ్వు ఎప్పుడెప్పుడు గురయ్యో చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు టీవీ చూడనినప్పుడు. టీవీ చూస్తున్నప్పుడు. ఓకే టీవీ చూస్తున్నప్పుడు జనరల్ గా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటారు, ఏ కట్టి చదువుకోండి అని. ఉందా? లేదు. ఇంకా హోంవర్క్ చేయనప్పుడు తిడుతూ ఉంటారు పిల్లలని ఎక్కువగా పెద్దవాళ్ళు. ఉందా? చూద్దాం. హోంవర్క్ అంటే లైక్ చెప్పిన పని చేయకపోవడం, హోంవర్క్లు చేయకపోవడం, ఇవన్నీ. సరే ఉంది. ఇంకా తిననప్పుడు, ఫుడ్ దగ్గర మారాం చేసినప్పుడు జనరల్ గా పేరెంట్స్ కోపడతారు బట్ లేదు. ఇంకా నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ ఆన్సర్స్, కానీ టాప్ 5 లిస్ట్ కావాలి నాకు.
స్కూల్ కి వెళ్ళనప్పుడు ఉందా లేదా చూద్దాం. లేదు అది కూడా. టైమ్ అప్. పిల్లలు పెద్దల కోపానికి ఎప్పుడెప్పుడు గురి కావాల్సి వస్తుందంటే మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ప్రేమలో పడినప్పుడు, డబ్బులు దుబారా చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా గొడవ పడినప్పుడు. నువ్వు పిల్లలంటే ఈ పిల్లలు ఆలోచించావు, కొంచెం ఈ పిల్లలు ఆలోచించుంటే నీకు ఆన్సర్లు అన్నీ వచ్చేసేది. నువ్వు ఇందులో ఏం బాగా చేస్తావు? డబ్బులు బాగా దుబారా చేస్తావా? చేయవా? చెప్పిన మాట వింటావా? వింటాను. ప్రేమలో పడ్డావా? చెప్పు పడ్డానని. లేదు. లేదా? ఓకే. సో పెద్దల కోపానికి నువ్వు ఎప్పుడు గురి కాలేదు కాబట్టి నీకు ఇవేం తెలియలేదు అయితే. ఎనీవే 1 కరెక్ట్ గా చెప్పావు, 100 పాయింట్స్. కావేరి చూసేద్దామని క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ఫర్ కావేరి. 5 తెలుగు మాసాల పేర్లు వరుస క్రమంలో చెప్పాలి. మనకి ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా ఉంటాయి కదా, తెలుగులో కూడా మనకి నెలలు ఉన్నాయి. అది తెలుసా అసలు నీకు? ఫస్ట్ తెలుసు కదా. ఒక 5 నెలల పేర్లు వరుసగా చెప్పు. ఆషాఢం, శ్రావణం. ఓకే చూద్దాం. ఇంకా ఆషాఢం, శ్రావణం తర్వాత మనం వినాయక చవితి చేసుకుంటాము. కొంచెం వెనక్కి వెళ్ళు. ఇప్పుడు శ్రావణం, ఆషాఢం. ఆషాఢంకి ముందు జ్యేష్ఠ మాసం. జ్యేష్టం. చూద్దాం. సూపర్. జ్యేష్టంకి ముందు స్థూల మాసం. స్థూల మాసమా? అదేం మాసం? కొత్తగా యాడ్ చేశారా? స్థూల మాసం అనే మాసం నేను ఎప్పుడు వినలేదే. ఆలోచించి ఇప్పుడు ఫస్ట్ నుంచి నువ్వు చదువుకో, అప్పుడు నీకు వచ్చేస్తాయి జ్యేష్టంకి ముందే ఉందో. టైమ్ అప్. అసలు లిస్ట్ చెప్పు వరుసగా. ఫస్ట్ ఏంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, జ్యేష్టం, భాద్రపదం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఓకే. సో ఇవి 12 తెలుగు నెలల పేర్లు. ఓకేనా? ఇప్పుడు ముందు ఏమేమి వచ్చాయి? చైత్రం, వైశాఖం. అందుకే ఫస్ట్ నుంచి చదువుకో అని కూడా చెప్పా నీకు. నీకు ఫస్ట్ నెల పేరు తెలీదా? అప్పుడే మనం ఉగాది చేసుకుంటాం చైత్రంలోనే. ఓకే. సో 300 పాయింట్స్ నీకు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? సాధారణంగా ఏ రంగుల్లో ఉన్న కార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి? చాలా రంగుల కార్లు కనిపిస్తూ ఉంటాయి. సో టాప్ 5 చెప్పాలి నువ్వు. స్టార్ట్. తెలుపు, తెలుపు, వైట్ కలర్, చాలా కామన్ కలర్ కార్స్ లో. ఎస్ ఉంది. ఎరుపు, ఎరుపు, రెడ్ కలర్. అబ్బా చచ్చి, అసలు ఈ కలర్ కోసం కొట్టేసుకుంటారు జనాలు అయితే బయట. రెడ్ కార్స్. నలుపు, నలుపు, బ్లాక్. ఇంకా నీలం, నీలం, బ్లూ కలర్ ఉందా? ఎస్ ఉంది. సిల్కీ సిల్వర్, సిల్వర్ కలర్. చూద్దాం. సిల్వర్ లేదు. ఇంకొంచెం కామన్ కలర్, బ్లాక్ లానే ఉంటది కొంచెం. బ్రౌన్, ఆరెంజ్. ఆరెంజ్ కార్ చూసావా హైదరాబాద్ లో? చూసాను. ఓకే. ఇంకా కనిపించా కదా. ఎక్కువగా కనిపించేవి. ఎల్లో, ఎల్లో. చూద్దాం. సూపర్. 500 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐశ్వర్య గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి నీకు? ట్రావెల్ సెట్. ట్రావెల్ సెట్. ఓకే. కావేరి నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి? కుక్కర్. ఓకే. నీకు ప్రణీత? బాత్ సెట్. ఓకే. ఏమున్నా చెప్పు. కాఫీ ఫ్లాస్క్. ఓకే తీసేసుకో. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి వీళ్ళ స్పందన ప్రతిస్పందన చూసేద్దాము. బట్ అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. ఇరుక్కుపో, హత్తుకొని వీర వీర, కొరుక్కుపో, నీ తరివి తీర తీర, తొణక్క పెణక్క వయస్సు తెరలి తీర,
ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా ఫస్ట్ రౌండ్ లో చెప్పింది నేను సెకండ్ రౌండ్ లో గెలుస్తాను అని, అన్నట్టుగానే గెలిచి చూపించింది ఐశ్వర్య. మరి ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా గెలిచేస్తావా? ఎస్. సరే మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. రా ఐశ్వర్య, ఫస్ట్ నువ్వే ఆడాలి. స్టార్ట్. జగవంత కుటుంబం నాది. ఒక్క నిమిషం, నువ్వు బజర్ నొక్కలేదు. బజర్ నొక్కకుండా చెప్పొద్దు, ఒకసారి చూసుకోండి. నువ్వు చెప్పు. టెంపుల్ గుడి. టెంపుల్ కాదు, రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. అది దేనికి ఇదో చూపించు. చెప్పు ప్రణీత. గుమ్మం, ద్వారం. ప్రణీత ఒకసారి చూడు తను ఏం చేస్తుందో. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. తెలియలేదు ఎవరికి. కొంచెం క్లారిటీగా చేయి. కొంచెం క్లియర్ గా అంటే చెయ్యి. నువ్వు చేసేది అసలు అర్థం అవట్లేదు. ఏ పాపం బాగా చేస్తుంది. దాన్ని అంతకంటే ఎవరు బాగా చేయలేరు నాకు తెలిసి. ఇది అర్థమైందా? ఓకే. ఏంటిది? హార్ట్. హార్ట్. మీ మొహం. ఇది లవ్. లవ్. చెప్పు. ప్రేమలోకం. ప్రేమలోకం. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఓకే అమ్మా, చాలు ఇప్పటికే లెంత్ బాగా ఎక్కువైపోయింది. సో ఆన్సర్ వచ్చేసి తాజ్ మహల్. లైలా మజ్నులు ఇద్దరు. లైలా మజ్ను కాదమ్మా. రోమియో జూలియట్ కూడా కాదు, అది వేరు. షాజహాన్ వాళ్ళ వైఫ్ సమాధి ముంతాజ్ అందులో పెట్టి అప్పుడు తాజ్ మహల్ కట్టాడు ఆయన ప్రేమకు చిహ్నంగా. ఓకేనా? నో ప్రాబ్లం. బట్ నేను చేసిన యాక్షన్ అయితే కరెక్ట్. లవ్ కి సింబల్ కి చూపించింది, చచ్చిపోయాక ఇలా పడుకోబెడితే అది సమాధి, అండ్ ఇలా చూపించింది. నేను పిల్లర్స్ కూడా చూపించాను. అందరూ వచ్చి చూస్తారని కూడా చెప్పింది. ఓకే ఓకే. సో తాజ్ మహల్ ఇస్ ద ఆన్సర్. మీకు ఎవరికి పాయింట్స్ లేవు కదా, మీకు 60 పాయింట్స్. కావేరి నువ్వే రా వచ్చే. స్టార్ట్. రాజు. కాదు, రాంగ్ ఆన్సర్. ఉండు అసలు ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఏం చూపించు. చెయ్యి. అసలు ఒకటి చూపిస్తే అది అదరని తెలిసిపోతుంది. అది చూపించు. పోజ్ రావట్లేదా? కృష్ణ 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 మత్స 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 కృష్ణ 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 మురళి. మత్స కొంచెం. కృష్ణుడు. రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. ఒక్క నిమిషం ఆగు, నాది ధర్మ సందేహం ఉంది, తీర్చవా ప్లీజ్? ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏంటిది? శ్రీకృష్ణుడు. ఇలా చూపిస్తు. ఇలా కదా. ఇప్పుడు నేను పెట్టిస్తాను, నేర్చుకో. సరేనా? ఇలా పెట్టి ఇక్కడ ఇది లేపు, దీని జరుపు, ఇది. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఇది మురళీ ఫోజు. నువ్వు ఇలా పెడితే నాకేం అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని. ఫస్ట్ ఫ్లూట్ అనుకున్నాను.
ఓకే ఓ నీకు కనెక్ట్ అయిందా ఓకే 60 పాయింట్స్ థ్యాంక్ యూ. ప్రణీత నెక్స్ట్ నువ్వు వచ్చి రా. ఓకే. ఆ. వాయనం. వాయనం రాంగ్ ఆన్సర్ -10 పాయింట్స్. కొంచెం వాయనంకి ఇంగ్లీష్ వర్షన్ అనుకోండి. గిఫ్ట్. రైట్ ఆన్సర్ తీసుకో 40 అండ్ నీకు 60 పాయింట్స్. నీకు ఇప్పటివరకు you. వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నా బర్త్డేకి మా సిస్టర్ ఒక పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఓకే ఫైన్. అండ్ శ్యామలక్క నాకు ఒక చిన్న ఫేవర్. మా అక్క ఫిన్లాండ్ లో ఉంటుంది, తనకి హాయ్ చెప్పాలి. ఓ ఫిన్లాండ్ లో ఉంటుందా? హాయ్ హాయ్ హాయ్. పేరు ప్రసన్న. ప్రసన్న. ఫిన్లాండ్ లో అందరు బాగున్నారు కదా, అక్కడ ఏం చేస్తావు? రా వచ్చి ఆడుకుందాం ఒక 4 రౌండ్లు ఇక్కడికి వచ్చి. ఈసారి ఇండియా విజిట్ చేసినప్పుడు తీసుకొచ్చే మీ అక్కని కూడా. ఓకే తప్పకుండా. Go. యమునా ఇంక నువ్వు ఒక్కదానివే ఆడాలి. వచ్చేరా. రెడీ స్టార్ట్. మీ ఇద్దరికి ముద్రల ప్రాబ్లం ఏమైనా ఉందా? ఈ అమ్మాయి కూడా పాపం తడబడుతుంది ఆ ముద్ర పెట్టడానికి. ఫ్లవర్. నువ్వు నోట్తో చెప్పకూడదు ఓకేనా? తామర పువ్వు. చెప్పు. తామర పువ్వు రాంగ్ ఆన్సర్ -10 పాయింట్స్. ముందు చూడు అదేంటో అమ్మాయిని పూర్తిగా చేయని. అది ఆ అమ్మాయి పెట్టే ముద్ర యాక్చువల్ గా. ఓకే యా. అవి ఎలా ఉంటాయి చెప్పు. ఇది ఓకే. తర్వాత ఏంటి? లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ రైట్ ఆన్సర్ 60 పాయింట్స్. నేనైతే కనెక్ట్ అయినా, పాపం వీళ్ళు కనెక్ట్ అవ్వరు కదా. నీ నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ నెట్వర్క్ చాలా వీక్ గా speed ఉంది. ఉంది. పాపం ఏం చేస్తారు చెప్పు. ఇది 4G, మరి ఇంకా 3G. 160 పాయింట్స్ తో మారండి. టాపర్ అయ్యేంత స్పీడ్ ఉంది నీ నెట్వర్క్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే యమునా నువ్వే లీడ్ లో ఉన్నావు నెక్స్ట్ 60 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు. బ్యాటరీ చార్జ్. బ్యాటరీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే కావేరి నెక్స్ట్ నువ్వే 50 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. కడాయి. కడాయి సెట్ 3 పీస్ కడాయి సెట్. ఓకే నీకేం కావాలి ప్రణీత? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే 40 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. సో ఎలక్ట్రిక్ బ్లెండర్ గుడ్ చాయిస్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా వచ్చేసాం మనం లాస్ట్ రౌండ్ లోకి. మొదలు పెట్టేద్దాం మన గేమింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మరి ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ స్కోర్లు ఎంత ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఓకే సో ఈ స్కోర్లు మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇప్పుడు అంతా బెట్టింగే జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి 4 డిఫరెంట్ గేమ్స్ కాబట్టి ఎవరే గేమ్ ఆడతారో చూద్దాం. లక్ష్మిలో నెంబర్స్ ఇచ్చేసాను వీళ్ళకి. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1 ప్లీజ్.
ప్రణీత కమ్. ప్రణీత నీ గేమ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంది టబ్ లో, ఆ వాటర్ లో బాల్స్ పెట్టాం. ఆ బాల్స్ నువ్వు కాల్తో ఆ టబ్ లో వేయాలి. ఇలా ఇలా తంతూ ఉన్నావు అనుకో, అవి వెళ్ళి పడుతూ ఉంటాయి. యా, సో నువ్వు వేయాల్సినవి మొత్తం 5 వేస్తే చాలు 60 seconds లో. ఓకేనా? బెట్టింగ్ ఎంత చెప్పు? నీ దగ్గర ఉన్నాయి 550 points. 200 ఆన్ ఐశ్వర్య అండ్ 100 ఆన్ కావేరి. ఓకే, 200 కావాలంటే 50 పెట్టుకో. ఓకే 50. Ready and your time starts now. Seconds. అక్క చేయగలవు, జస్ట్ కొంచెం కొంచెం. ఓకే, మనం బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా స్వాహా, మనకేం మిగలేదు. ఓకే, వాళ్ళ నీ చెల్లి చూసావా? ఎస్ అంట, పాయింట్స్ వచ్చేసాయని. ఇప్పుడు ఏమైనా అనుకుంటున్నారు, నవ్వుది 50 పెట్టింది, ఇంకో 50 పెడితే నాకు స్కోర్ పెరిగేది కదా. ఓకే, మొత్తానికి పాయింట్లు అయితే ఇచ్చేసాం, మనం ఓడిపోయాము. చూద్దాం వీళ్ళు ఎలా ఆడతారు. ప్రణీత ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఒకసారి చూద్దాము. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ గేమ్? గేమ్ నెంబర్ 2. గేమ్ రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 2? గేమ్ ఏంటంటే, ఉప్పు ఉంది కదా ఇక్కడ, ఆ ఉప్పుని నువ్వు చక్కగా నాలుగుతో ఇలా 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 పక్కకు జరిపేసి అందులో కాయిన్ ఉంది, ఆ కాయిన్ ని ఈ 2 స్ట్రాలతో ఇలా పట్టుకుని తీసి అందులో వేయాలి. వేస్తావా? అంటే నాలుగుతో కొంచెం. మరి ఇలా 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 ఊపా అంటే ఇంకా చెప్పిన తర్వాత తప్పదు కదా మీరు. ఎంత మర్యాద చూసారా? ఇదండి రెస్పెక్ట్ అంటే. వద్దులే, అంత కష్టపడటంలే నేను. ఇది ఉంది కదా, దీంతో మొత్తం ఉప్పు అంతా ఊదేస్తే కాయిన్ ఉంటది, ఆ కాయిన్ తీసి అందులో వేసేసి. ఓకేనా? అలా మొత్తం అన్ని కంప్లీట్ చేసేయాలి. 60 seconds టైం. అన్ని ఓకేనా? బెట్టింగ్ చెప్పు. 200, 150, 100. Ready and your time starts now. ఇంకా ఉన్నాయంట కాయిన్స్, చూడు. ఒకసారి బాగా చెక్ చేసుకో క్లియర్ గా. ఏ పుట్టలో ఏ కాయిన్ ఉందో ఎవరికి తెలుసు? అయిపోయిందా? టైమ్ అప్. ఇప్పుడు నీ స్కోర్ ఎంత తెలుసా? 1400 అయింది నీ స్కోర్. వాళ్ళు ఏం ఆడతారు అసలు వాళ్ళిద్దరు? ఇప్పుడు ఆ దగ్గర ఎంత ఉంది తెలుసా? 300 చేంజ్ ఉంది. అండ్ తిన దగ్గర 150 ఉంటది ఇంకా, అంతే కదా? 150 పోయింది కదా, సో 150, ఇక్కడ 300. ఇద్దరు పోనీ కలిసిగట్టుగా అక్క చెల్లెలు ఆడి 450 నీ మీద బెట్ కట్టినా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయేమో కదా అలా చేస్తే. అలాగే చేద్దాం మనం.
నెక్స్ట్ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు కానీ ఓకేనా? ఓకే. ఓకే, సో అప్పుడు తిన మీద మీకు ఫైట్ చేయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. మాక్సిమం సరిపోతుంది మీ అలా. ఓకే కదా, మీరు ఆడతారు కదా? ఓకే. మీకేమన్నా మళ్ళీ ఇందులో ఏం లేదా? ఏం లేదు కదా, ఆడతారు కదా? ఓకే సరే. సో అక్క చెల్లెలు ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు, కలిసి ఈ కొండని ఢీక్కుంటారు. నీకు ఓకే కదా? ఓకే కదా? గెలవడం ఇంపార్టెంట్, మనకి చెంబు ఇంపార్టెంట్, అష్టలక్ష్మి కలసం ఇంపార్టెంట్, అంతేనా? గేమ్ కూడా ఇంపార్టెంట్. గేమ్ కూడా ఇంపార్టెంటేనా? సరే ఓకే. సో చాలా బాగా ఆడింది నిజంగా, సూపర్, చాలా బాగా ఆడాము. అక్క చెల్లెళ్ళ మధ్య, రెండు అక్క చెల్లెళ్ళ టీంల మధ్య హోరాహోరీ. నాకు తెలిసి ఫస్ట్ టైం మన షోలో. మరి ఎవరు విన్ అవుతారో చూసేద్దాము. ఐశ్వర్య మీద యమున అండ్ కావేరి కలిసి ఫైట్ చేయబోతున్నారు. మరి ఎవరు ఆడతారు మీ ఇద్దరిలో గేమ్? నేను ఆడతా. నువ్వురా, బెట్టింగ్ చెప్పు ఎంత? నీ దగ్గర ఉన్న మొత్తం ఇంకా తన మీద పెట్టాలి. 5-10 ఉంది మీ ఇద్దరు స్కోర్లు కలిపితే. పెట్టేస్తావా? 5-10 పెట్టేస్తా. ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ ఉంటాయి, తీసుకో. తీసుకుని ఇక్కడ నుంచి వాటిని అలా ఆపేయాలి నువ్వు. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా ఫాస్ట్ గా. ఇదిగో. నువ్వే తీసుకో. నువ్వు పైకి ఎక్కడో కొడుతున్నావు, వాటి మీద కొట్టు కదా. చాలా సింపుల్ గేమ్, నీళ్లతో జస్ట్ ఆ మంటను ఆర్పడమే నువ్వు. అది మళ్ళీ వచ్చేస్తున్నవి. ఒక్కటి ఆపే ఇప్పటి వరకు. 2. Time up. సో మొత్తానికి మీ అక్క చెల్లెల టీం ఓడిపోయింది వాళ్ళ అక్క చెల్లెల టీం తోటి. సో ఫైనల్లీ 510 పాయింట్స్ తనకి యాడ్ అయిపోతే తనే ఇవాళ విజయలక్ష్మి. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్, బాగా ఆడావు. బాగా ట్రై చేసావు యాక్చువల్లీ, బట్ వర్కౌట్ అవ్వలేదు. చెప్పు ఏం కావాలన్నా? అష్టలక్ష్మి కలసమే కదా, నీ ఫోకస్ మొత్తం అక్కడే ఉంది కదా. ఇచ్చేద్దాం మరి అష్టలక్ష్మి వెండి కలసం ఐశ్వర్యకి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం వచ్చి. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడతావు, గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు, నీకు తెలిసిన విషయమే. తిప్పేసాయి. లాఫింగ్ బుద్ధ. సో మనం నెక్స్ట్ రౌండ్ ఆడట్లేదు, నీకు కావాల్సింది కలసం, అది నీకు వచ్చేసింది. సో యూ హ్యాపీ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రండి గిఫ్ట్స్ తీసుకుందాం అందరం. ఆడపడుచులు లక్ష్ములు ఇప్పటివరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ తో పాటు జీ తెలుగు నుంచి మరొక లాంఛనం మీ అందరికి. ఎపిసోడ్కి వచ్చినప్పటి నుంచి దృష్టి మొత్తం దీని మీదే నిలిపి మొత్తానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. అష్టలక్ష్మి వెండి కలసం మన ఐశ్వర్య ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లక్ష్ములు ఇది ఇవాళ మన ఎపిసోడ్. మరి చూసేద్దాం ఇవాళ పజిల్ ఏంటో.
ఈ పజిల్ కి రైట్ ఆన్సర్ తెలిస్తే SMS చేయండి ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి మండే నుంచి ఫ్రైడే వరకు ఎన్నో SMSలు వస్తాయి. వాటిల్లోంచి ఒక లక్కీ విన్నర్ మాత్రమే మహాలక్ష్మిగా సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ మహాలక్ష్మికి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దామండి ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు మరి. బాయ్.